అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. 10th క్లాస్ మ్యాథ్స్ సంబంధించి ఎవరైతే ఫెయిల్ అయ్యేలా ఉన్నాను అని అనుకుంటున్నారో మీకు పాస్ అయ్యేలా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మనం అసలు ఏ క్వశ్చన్స్ చదవాలి, కొంచెం టాపర్స్ కూడా మంచి మార్కులు రావాలంటే ఏం చదవాలి, దానికి సంబంధించి టిప్స్ ఏంటి, అండ్ అలాగే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అంటే మనకు పబ్లిక్ కరెక్షన్ ఇచ్చే వాళ్ళు ఒక బుక్లెట్ చూసి కరెక్షన్ చేస్తారన్నమాట. అది కూడా మీకైతే ఈ వీడియోలో పెడతాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. మెయిన్గా నేను చెప్పే పీడిఎఫ్లన్నీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను. దాని లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అందరు వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మెయిన్గా ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2023 పేపర్ అన్నమాట. మీకు ఒకసారి ఇదే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, ఒకసారి ఆ పేపర్ కూడా చూసుకోండి. మనకి ఆన్సర్లు అయితే ఉంటాయి. ఇక్కడ 1 మార్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రామన్ అయితే అక్కర్లేదు. మనకి సెకండ్ రామన్లో ఏ విధంగా వేస్తారంటే మనకి ఇది రాసినందుకు 1 మార్క్, డయాగ్రామ్కి 1 మార్క్, ఈ విధంగా మనకి 2 మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. పక్కన చూస్తున్నారు కదా, ఇది రాసినందుకు 1 మార్క్ అండ్ అలాగే ఇది కూడా రాసినందుకు 1 మార్క్, ఇలా ఈ విధంగా మనకి మార్క్స్ అయితే అలాట్ చేస్తారన్నమాట. అండ్ అలాగే 4 మార్క్స్ వస్తున్నారు కదా, మెయిన్గా కొన్ని పడాల్సిన పాయింట్లు అయితే ఉంటాయి. దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసి కొంచెం పెద్దగా అయితే రాయాలన్నమాట. సో ఎవరితో ఒకసారి కొంచెం అవగాహన రావడం కోసం మీకు చెప్తాను. అండ్ అలాగే ఎస్ఎల్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మెయిన్గా ఇది వచ్చేసరికి 8 మార్క్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఈ పాయింట్ పడాలి, తర్వాత ఇదైతే కన్ఫర్మ్గా పడాలి. సో ఇవన్నీ పడిన తర్వాత కౌంట్ చేసుకొని 8 మార్క్స్ అయితే వేస్తారన్నమాట. వాళ్ళు అనుకున్న కొన్ని పాయింట్లు అయితే పడిన తర్వాతే సో వాళ్ళు చూసుకుంటారు. దాన్ని మళ్ళీ మనం ఎవాల్యుయేట్ చేసి పెద్దగా అయితే రాయాలన్నమాట. కొన్ని మెయిన్గా పడాల్సిన పాయింట్లు అయితే ఉంటాయి. ఒకసారి కంపేర్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ కూడా మీకు అయితే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. అండ్ అలాగే ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూపిస్తాను మీకు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇయర్సరికి చాలా ఇంపార్టెంట్. మెయిన్గా చాలామంది మ్యాథ్స్ నాకేం రాదు, ఫెయిల్ అయిపోతాను కన్ఫర్మ్గా అనుకుంటారు. అసలు ప్రాక్టీస్ చేయకుండానే అనుకుంటూ అయితే ఉంటారన్నమాట. అది తప్పు. మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తే మనకు కొంచెం ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఈ గుర్తుపెట్టుకోండి, మనం జాగ్రత్తగా ఫస్ట్ 8 మార్క్స్ ఏంటి, 4 మార్క్స్ ఏంటి, 2 మార్క్స్ ఏంటి, 1 మార్క్ ఏంటి, ఈ విధంగా రండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట సపరేట్గా క్లాసులు అనేవి. అది కూడా ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి మనకి ఈజీగా అర్థమవుద్ది అన్నమాట. మెయిన్గా మనం సమ్ అయితే చేస్తూ ఉండాలి, ఎక్కడ తప్పు చేసామో తెలుస్తూ ఉండాలన్నమాట. అండ్ అలాగే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ లేచి మనం మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. దానివల్ల మనకి ఇంప్రూవ్ అయితే అవుతుందన్నమాట. కాన్ఫిడెన్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అన్ని కవర్ చేసుకోండి. మెయిన్గా ఫస్ట్ 8 మార్క్స్ అన్ని కవర్ చేయండి. మనకి 8 మార్క్స్ ఉండే ప్రాబబిలిటీ ఏంటి, ప్రాబబిలిటీ మనం సొంతంగా అయితే రాయొచ్చు. కార్డ్స్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతారు, అండ్ అలాగే సెట్స్లో క్వశ్చన్ అడుగుతారు, అండ్ అలాగే తర్వాత మీన్, మీడియన్, మోడ్. సో ఈ టైప్లో ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు అన్నమాట. అండ్ అలాగే కన్స్ట్రక్షన్ బేస్ కూడా క్వశ్చన్ అయితే అడుగుతారు. అండ్ అలాగే దాంతోపాటు క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఈ టైప్ నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ అలాగే రేషనల్, ఇర్రేషనల్, ఎల్సిఎం, హెచ్ఎఫ్, సో ప్రైమ్. మెయిన్గా ఫస్ట్ ఎస్ఏలో 8 మార్క్స్ అయితే ఇదే రేషనల్, ఇర్రేషనల్ లేదంటే ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ ఇదైతే కన్ఫర్మ్గా పడుతుందన్నమాట. అండ్ అలాగే ఫైండ్ జీరో అండ్ అలాగే రిలేషన్ అని ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. అది కూడా మనకైతే ఉండాలన్నమాట. ఫస్ట్ నేను చెప్పిన 8 మార్క్స్ అన్ని కవర్ చేసిన తర్వాత 4 మార్క్స్కి అయితే వెళ్ళండి, తర్వాత 2 మార్క్స్, తర్వాత 1 మార్క్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ 8 మార్క్స్ రాస్తే మన దగ్గర 5 క్వశ్చన్లు రాయాలి, ఇంచుమించు 40 మార్క్స్ అక్కడే రావడం జరుగుతుంది. అందుకు చెప్తున్నా. తర్వాత 4 మార్క్స్కి అయితే వెళ్ళండి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అన్ని కంప్లీట్ చేసుకుంటే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే చాయిస్ కూడా రండి. ఇన్ కేస్ ఏమైనా తప్పు అవుతే ఆ క్వశ్చన్లో కవర్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే గ్రాఫ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రాబబిలిటీలో, సెట్స్లో మనకి రేషనల్, ఇర్రేషనల్ ఈ క్వశ్చన్లు ఉన్నాయి కదా, అన్నీ కవర్ చేసుకోండి. అండ్ అలాగే తర్వాత సి అండ్ డి గ్రేడ్ వాళ్ళకి సంబంధించి మీకు ఒక లోగో అయితే చూపిస్తాను. మెయిన్గా ఇందాక చెప్పాను కదా 40 మార్కులని. మనకి గ్రాఫ్ కన్స్ట్రక్షన్స్ రియల్ నెంబర్స్ నుంచి ఒక 8 మార్క్, ఒక 2 మార్క్, స్టాటిస్టిక్స్ నుంచి ఒక 8 మార్క్, ఒక 4 మార్క్, ప్రాబబిలిటీ నుంచి ఒక 8 మార్క్, ఒక 2 మార్క్, సెట్స్ నుంచి ఒక 4 మార్క్, ఒక 2 మార్క్, అండ్ అలాగే కోఆర్డినేట్ జామెట్రీ 8 మార్క్ ఒకటి, 4 మార్క్ ఒకటి, 2 మార్క్ ఒకటి, మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఈ చాప్టర్లు కంప్లీట్ చేస్తున్నది వేరే దానికైతే వెళ్ళండి. అండ్ అలాగే వచ్చేసరికి ఆప్షన్ అన్నమాట 2 మార్క్స్ సంబంధించి. అండ్ అలాగే ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడానికి ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రాఫ్, కన్స్ట్రక్షన్, సెట్స్, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, లీనియర్ ఈక్వేషన్స్, పాలినామియల్, ఇవన్నీ మనకి డయాగ్రామెటిక్గా
అర్థమవుతుందని కొన్ని చాప్టర్లు అయితే ఇచ్చారన్నమాట. ఈ చాప్టర్ నుంచి 15 మార్కులు అయితే మనకు కవర్ అవడం జరుగుతుంది. సో ఇదిగా మనం స్కోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకసారి చూపిస్తున్నాను కదా, ఈ క్వశ్చన్స్ కూడా మీరైతే కవర్ చేసుకోండి. ఎందుకంటే నేను కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాను సపరేట్, కొన్ని విధాలుగా డివైడ్ చేశాను. ఎందుకంటే మీరు అన్నీ కవర్ చేస్తానని, మీకు ఏది ఇదికుంటే అది చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ చెప్పిన చాప్టర్ అయితే కన్ఫర్మ్గా కవర్ చేయండి. కవర్ చేస్తేనే మీరు పాస్ అవుతారు. ఎవరైతే ఫెయిల్ అయ్యేలా ఉన్నాను అని అనుకుంటున్నారో ఫస్ట్ ఈ చాప్టర్లని కవర్ చేసిన తర్వాత వేరే వాటికి అయితే వెళ్ళండి. ఎందుకంటే మనం అక్కడితోనే పాస్ అవుతాం, కన్ఫర్మ్గా పాస్ అవ్వాలన్నమాట. ఫెయిల్ అవుతే మళ్ళీ సప్లీ రాసే అన్ని పెద్ద పంచాయతీ. సో మెయిన్గా ఫస్ట్ ఈ క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన తర్వాత వేరే క్వశ్చన్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. అంత డౌట్ ఉంటే యూట్యూబ్లో మనకి క్లాసులు అయితే చెప్తారు, సపరేట్గా 8 మార్క్స్ ఏంటి అని డీటెయిల్గా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ అలాగే ఇది ఇంకో పీడిఎఫ్ అనమాట, రియల్ నెంబర్స్ నుంచి. మెయిన్గా చాలా ఈజీ చాప్టర్ వచ్చేసరికి సెట్స్, అండ్ అలాగే మనకి రేషనల్ ఇరేషనల్ చాప్టరు, అండ్ అలాగే ప్రాబబిలిటీ మన సొంత మాటలో రాయించమాట. అండ్ అలాగే మెయిన్గా ఈ వీడియో ఎండింగ్లో మీకు ఒక ఇంపార్టెంట్ పీడిఎఫ్ అయితే ఇచ్చాను. కొంచెం ఎవరైతే ఫెయిల్ అయ్యేలా అనుకుంటున్నారో వాళ్ళ గురించి అన్నమాట. 8 మార్క్స్ 40 సంబంధించి చూస్తున్నారు కదా, ఇదే పీడిఎఫ్ అనమాట. ఎవరైతే ఫెయిల్ అయ్యేలా ఉన్నాను అని అనుకుంటున్నారో మీకోసం 8 మార్క్స్ అయితే మోస్ట్ రిపీటెడ్ ఏంటి, మీకు ఒక వర్క్ షీట్లో మీకు అన్నీ కవర్ చేసి ఒక పీడిఎఫ్ అయితే చేయడం జరిగింది. టాప్ మోస్ట్ మనకి టెస్ట్ పేపర్లు ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసి ఓన్లీ 8 మార్క్సే పెట్టాను అన్నమాట మీకు. సో దీంట్లో ఏముంటాయో అవి గట్టిగా రివిజన్ చేయండి. ఈ టైప్ మోడల్లో మీరైతే ప్రాక్టీస్ చేయండి. చూస్తున్నారు కదా, టోటల్ మనకి 15 పేజెస్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి గ్రాఫ్ ఏంటి, కన్స్ట్రక్షన్ ఏంటి, సో ఇన్ని మనకి ఇచ్చారన్నమాట. ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ అయితే మీరు కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను, దాని లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రూవ్ 3 ఇస్ ద ఇరేషనల్ ఉంది కదా, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే బాగా చూసుకోండి. దీంట్లో మోస్ట్ కవర్ అయితే అవుతాయి కన్ఫామ్గా. మీకు ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టేస్తాను. మెయిన్గా ఇది ఇక్కడతో 8 మార్క్స్ కవర్ చేస్తే కనుక మీ చేతిలో కన్ఫామ్గా 40 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ అలాగే తర్వాత 4 మార్క్స్, తర్వాత 8 మార్క్స్కి అయితే 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ అయితే రండి. ఫస్ట్ 8 మార్క్స్ కవర్ చేస్తే కొంచెం ప్రాబ్లం అయితే వెళ్ళిపోతుందన్నమాట. కొంచెం పేపర్ కూడా మనకి ఈజీగానే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కంప్లీట్ చేయండి. అండ్ అలాగే సిడి గ్రేడ్ వాళ్ళకి సంబంధించి ఇది ఇంకో మెటీరియల్ అన్నమాట. 8 మార్క్స్ 4 మార్క్స్ కూడా ఉంటాయి, మీకు ఒకసారి చూపిస్తాను. సో మెయిన్గా చూసుకుంటే సరిపోతుంది ఫెయిల్ అయ్యేలా ఉంటే. అండ్ అలాగే టాపర్స్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది కొన్ని క్వశ్చన్స్ అనేవి. ఇంకో పీడిఎఫ్ అయితే మిగిలిందన్నమాట, అది కూడా మీకు దీంట్లో చూపించేస్తాను. సో మెయిన్గా ఇవన్నీ కవర్ చేసుకుంటే మనం కన్ఫర్మ్గా పాస్ అయితే అవుతాం. మెయిన్గా మీరు టెస్ట్ పేపర్ కూడా ఎక్కువగా కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దాంతో సరిపోతుందన్నమాట. ఇంకా ఎందుకంటే మనకి ఒక గ్రిప్ అయితే రావడం జరుగుతుంది. సో అది చూసుకుంటే సరిపోద్దన్నమాట. ఇది ఇంకో పీడిఎఫ్, ఇది మన ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. డైరెక్ట్ పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టేస్తాను. అండ్ అలాగే ఇంకో పీడిఎఫ్ అయితే ఉందన్నమాట, ఫైనల్ టచ్ అనేది. సో ఇదొక టెస్ట్ పేపర్ కూడా మీకైతే ఒకసారి దీంట్లో చూపించేస్తాను. ఈ టెస్ట్ పేపర్ కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మోస్ట్ ప్రీవియస్ పేపర్ కూడా కవర్ చేయండి. సో మెయిన్గా మనకి దాన్ని బట్టే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రీవియస్ పేపర్లో డైరెక్ట్గా మనకి వచ్చే ఎక్కువగా 1 మార్క్, తర్వాత 2 మార్క్స్. సో బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రీవియస్ పేపర్లు ఏంటి, టెస్ట్ పేపర్లు ఏంటి, రివిజన్ పేపర్లు ఏంటి అన్నీ కవర్ చేసుకోండి. ఎక్కువగా మీరు ప్రాక్టీస్ అయితే చేయాలన్నమాట మార్నింగ్ లేసి. అండ్ అలాగే మీకు ఏ క్వశ్చన్ డౌట్గా ఉన్నా ఆ చాప్టర్కి సంబంధించి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి చెప్పే వాళ్ళైతే ఉంటారన్నమాట. వాళ్ళు కూడా మనకి డీటెయిల్గా చెప్తారు కాబట్టి మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇవన్నీ టెస్ట్ పేపర్లు, సో ఇవన్నీ చూసుకోండి సరిపోతుంది. మెయిన్గా మీకు ఈ వీడియోలోనే చాలా అయితే చెప్పానమాట క్వశ్చన్స్ అయితే. టోటల్ ఈ పీడిఎఫ్లని మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టేస్తాను.